గైస్, ఐఏఎస్ ఐపీఎస్ఎల్కి జీతాలు పెరుగుతున్నాయి. 3 రెట్లు జీతాలు పెరుగుతున్నాయి. ఇది ఒక బూస్టింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీ యూపీఎస్సీ ఆస్పిరెంట్. నేను జనరల్గా ఏంటి అంటే నాకు తెలిసి లాస్ట్ మంత్ అనుకుంటా డిసెంబర్లో కూడా ఈ 8th పే కమిషన్ దీని గురించి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 10 years కంటే లాస్ట్ 6th పే కమిషన్ వచ్చేసి 2006లో వచ్చింది. అప్పుడు బేసిక్ పే వచ్చేసి 7,000 దాకా ఉండేది. తర్వాత 7th పే కమిషన్ ప్రకారం 2016 ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 18,000 అయింది. సో దీనికి సంబంధించి నేను 8th పే కమిషన్ కొన్ని రికమెండేషన్ చేసింది. అది కేంద్రం అప్రూవ్ చేస్తుందా, అప్రూవ్ చేస్తే ఎప్పటి నుంచి జీతాలు మొదలవుతాయి అనేది చేయకపోవచ్చు, జీతాలు చాలా తక్కువ ఉన్నాయి అన్నట్లు నేను ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ. అయితే ఇప్పుడు చాలా ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఇది ఒక బూస్టింగ్ పాయింట్. ఖచ్చితంగా ఈ 3 రెట్ల జీతం అయితే పెరుగుతూ ఉంది. అండ్ దాని గురించి వీడియోలో మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ జనరల్గా ఏంటి అంటే మీ అందరికీ యూపీఎస్సీ ప్రిపేర్ వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ విషయం తెలుసు. ఈ 6th పే కమిషన్ అని, 7th పే కమిషన్ అని, తర్వాత ఇప్పుడు వచ్చేది ఏంటి అంటే 8th పే కమిషన్. అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రతి 10 సంవత్సరాలకి ఈ కొత్తగా కమిషన్ ఒకటి ఏర్పాటై అప్పుడున్న ఇన్ఫ్లేషన్ అంటే కిరాణా సామాన్లు స్థితిగతులను బట్టి ఎంత జీతం పెరిగితే బాగుండని ఒక రికమెండేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని చూసి అప్రూవ్ చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు లాస్ట్ మనం చూసుకుంటే ఈ 3 రెట్ల జీతం పెరగబోతుంది ఎలా ఒక అంచనా వచ్చాము అంటే మనం లాస్ట్ ప్రీవియస్ 6th పే కమిషన్, 7th పే కమిషన్ చూడాలి. 6th పే కమిషన్ దాదాపు 7,000 బేసిక్ పే ఉంటే 7th పే కమిషన్ 2016లో వచ్చింది. ఇది వచ్చేసి దాదాపు 18,000 ఉంది. అండ్ ఇప్పుడు అంటే 18,000 అండ్ మ్యాక్సిమం బేసిక్ పే వచ్చి దాదాపు 80,000 దాకా ఉంది 6th పే కమిషన్ ప్రకారం. 7th పే కమిషన్ వచ్చేసి దాదాపు 2,50,000 ఉంది మ్యాక్సిమం పే, బేసిక్ పే. అయితే దీంతో పాటు 8th పే కమిషన్ కూడా లైక్లీ ఇప్పుడు మన 2026లో ఇంప్లిమెంట్ అవ్వచ్చు. అంటే పెరిగిన జీతాలు ఇప్పటికిప్పుడు పడకపోవచ్చు, కానీ 26 నుంచి మనకి ఇది ఇంప్లిమెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఈ 18,000 కాడి నుంచి 2 రెట్లు నుంచి 3 రెట్లు జీతం పెరిగేదానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 2,50,000 కూడా మనకి పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అయితే శాలరీ హైక్ విషయం చూసుకుంటే 6th పే కమిషన్ అయితే 25 to 50% ఉంటే 7th పే కమిషన్ వచ్చి 23 to 30% ఉంది. అండ్ ఇప్పుడు కమింగ్ డేస్లో 8th పే కమిషన్ అయితే 45 to 50% దాకా ఉంది. పెన్షన్లో చేంజ్ అయితే లేదు. 7th పే కమిషన్ని కంటిన్యూ చేసేదానికి ఛాన్స్ ఉంది. అండ్ డిఏ చూసుకుంటే దాంట్లో కూడా చేంజ్ లేదు, ఎందుకంటే ఎవ్రీ 6 monthsకి రివైజ్ చేస్తారు ఈ డిఏ అనేది. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే దాదాపు 1,30,000 వరకు మనకి జీతం అనేది పెరిగేదానికి, అంటే దాదాపు ఇది చాలా వెరీ డీసెంట్ అమౌంట్ అనే చెప్పాలి. ఎందుకంటే దీంతో పాటు మనకి ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు, సెక్యూరిటీ, బంగళా అండ్ ఫుడ్, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఎక్కడికి వెళ్ళినా మనకు కొంత రాయితీ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ జనరల్గా ఏంటి అంటే నేను కూడా ఈ యూపీఎస్సీ కంటే కూడా సాఫ్ట్వేర్ జీతాలు ఎక్కువ అనేది, యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ఎల్ కంటే కూడా సాఫ్ట్వేర్ జీతాలు ఎక్కువ ఉంటాయి ఫెసిలిటీస్ పక్కన పెడితే అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు 8th పే కమిషన్ ప్రకారం ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ఎల్ తర్వాతే సాఫ్ట్వేరు, ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ చూసుకున్నా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే ప్యాకేజ్ కమింగ్ డేస్లో 26లో ఇంప్లిమెంట్ కాబోయే 8th పే కమిషన్ చూసుకున్నా కానీ ఇంకొకటి కూడా 8th పే కమిషన్ ఏమనిందంటే ప్రతి 10 సంవత్సరాలకు కాదండి, ఎవ్రీ 5 yearsకి ఈ చేంజెస్ అనేవి చేయాలి. మనము ప్రతి 5 సంవత్సరాలకి ఐఏఎస్ ఐపీఎస్ఎల్కి జీతాలు పెంచాల్సిందే అని చెప్పి ఒక రికమెండేషన్ కూడా పంపించింది. సో మోస్ట్ ప్రాబబ్లీ అది కూడా ఓకే అయిందంటే డెఫినెట్లీ ఇంకొకటి కూడా అండి, ఇంకోటి ఏంటి అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్. యాక్చువల్లీ ఇది 6th పే కమిషన్లోనే దీని గురించి డిస్కషన్ వచ్చినప్పటికీ 7th పే కమిషన్లో రికమెండ్ చేశారు దీన్ని. కానీ ఇప్పుడు 8th పే కమిషన్ అంటే ఇప్పుడు 2026లో ఐఏఎస్ ఐపీఎస్ఎల్కి పర్ఫార్మెన్స్, వాళ్ళు చేసే సర్వీస్ని బట్టి వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్ బేస్డ్ పే కూడా ఇచ్చేదానికి రికమెండేషన్ పంపించారు. ఒకవేళ లైక్లీ మన అది కూడా ఇంప్లిమెంట్ అయితే దీనివల్ల ఏంటి అంటే సరిపడా సఫిషియెంట్గా జీతాలు ఇస్తే ఖచ్చితంగా అవినీతి కొంత తగ్గుతుంది. ఒక్కొక్క టైంలో వీళ్ళు చేసే కష్టానికి వీళ్ళకి సరైన అంటే లంచం తీసుకుని ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఉంటారండి. లంచం తీసుకునే వాళ్ళు ఉంటారు, లంచం ఈ కరప్షన్ లేకుండా కరప్షన్ ఫ్రీగా కష్టపడి ఏదైనా సొసైటీకి యాడాన్ని ఇవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు చెప్తా ఉన్నాను, డెఫినెట్లీ ఈ 8th పే కమిషన్ ఈ ఒకవేళ ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం దీని తర్వాత ఏ జాబ్ అయినా కానీ సో డెఫినెట్లీ ఒక పక్క రెస్పెక్ట్, ఫెసిలిటీసు,
ట్రావెల్ ఎలివెన్స్ ఇక ఫెసిలిటీస్ చెప్పవని లేదు. ఆల్మోస్ట్ ఐఏఎస్ అంటే ఒక డిస్ట్రిక్ట్కి రాజులాగే, అంటే కష్టపడి సాధించింది, ప్రజల కోసం పనిచేసి ఒక కింగ్ అనుకోవచ్చు. సో ఐపీఎస్ అనుకుంటే మనం చూసుకుంటే సేనాధిపతి లాగా మన డిస్ట్రిక్ట్కి, జిల్లాకి. సో డెఫినెట్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి బూస్టింగ్ పాయింట్. అండ్ మామూలుగా లేవు జీతాలు కానీ, అంటే 5 years కానీ ఇంప్లిమెంట్ అదిగా ఓకే అయితే మాత్రం, సో వీళ్ళు పడే కష్టానికి, వీళ్ళు చేసే పనికి డెఫినెట్లీ వాల్యూ అనే అనుకోవాలి. తక్కువేం కాదు, ₹1 ఎక్కువ ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళు అంటే పర్సనల్ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ వీళ్ళకి. ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళు ప్రతి పథకం కానీ, గవర్నెన్స్ అంటే పరిపాలన చేసేది వీళ్ళే. ఒకవేళ వాళ్ళు కొన్ని ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏది చేసినా కానీ దానికి సంబంధించిన ఇన్పుట్స్ అన్నీ తయారు చేసేది వీళ్ళే. ఆ పథకం ఒక పేదవాడికి అందాలన్నా వీళ్ళే దగ్గరుండి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది. డెఫినెట్లీ ఒక ఐఏఎస్ అనుకుంటే దేశాన్ని మార్చగలిగే శక్తి ఉంది. స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా ఊరికే అనలేదు. ఎస్, ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి 2026 నుంచి సో జీతాలు పెరుగుతున్నాయి. ఓకే, దాన్ని మనసులో పెట్టుకొని, అంటే నాట్ ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్, అన్ని క్యాడర్స్, అన్ని దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించే కొన్ని లక్షల మంది ఈ 8th పే కమిషన్ ద్వారా బెనిఫిట్ అవ్వబోతున్నారు. ఇది ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చు. థ్యాంక్ యూ.